ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ఈ దినము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చినని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మరి మన ఆస్తిని, అంతస్తి, డబ్బు, హోదా, మనకున్న ధన బలగాన్ని బట్టి మనం సంతోషించడం కాదు, కానీ దేవుడిని బట్టి మనం సంతోషిస్తే దేవుడు మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు కనుక ఆయనను బట్టి మనం సంతోషించేవారుగా ఉండాలి. ఆయనను బట్టి మనం సంతోషిస్తే దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తానని సెలవిస్తూ ఉన్నాడు. మన హృదయంలో మనం ఏదైతే నిశ్చయించుకున్నామో, ఏదైతే నిర్ణయించుకున్నామో, అది నీ యొక్క జీవితంలో నెరవేరాలంటే దేవుని బట్టి నువ్వు సంతోషించాలి. దేవుని బట్టి నువ్వు సంతోషిస్తే నీ హృదయ వాంఛలను దేవుడు తీర్చే దేవుడు. అంటే శారీరకంగా కాదు, కానీ ఆత్మీయంగా మనము తీసుకోవాలి దేవుని యొక్క మాటలు. దేవుని బిడ్డలారా, యెహోవాను బట్టి మనం సంతోషించాలి. చాలామంది అయ్యో నాకు మంచి ఇల్లుని దాన్ని బట్టి సంతోషిస్తారు, మంచిదే. పిల్లలు బట్టి సంతోషిస్తారు, మంచిదే. వీటన్నిటిని ఇచ్చిన దేవుని బట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని బట్టి మనము సంతోషిస్తామో, దేవుడిచ్చిన దాన్ని బట్టి మనం సంతోషిస్తామో, ఆయన మన హృదయ వాంఛలను తీర్చే దేవుడని దేని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే హృదయ వాంఛలను తీర్చేవాడు ఎవరు అంటే యెహోవా దేవుడే, యేసుక్రీస్తు ప్రభువు వారే. కనుక ఆయనను బట్టే మనము సంతోషించేవారుగా ఉండాలి. ఇవన్నీ కలిగినాయి అంటే ఆయన బట్టి మనకు కలిగినాయి. ఇవన్నీ ఇచ్చాడంటే ఆయన బట్టి మనకి ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాడంటే దేవుని బట్టి మనకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, నా పిల్లలకి అన్నీ నేను సమకూర్చాలని దేవుడు మనకు అన్నీ సమకూర్చాడు. కనుక ఆయనను బట్టి మనం సంతోషిస్తే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. దేవుడు మనల్ని చూసి కూడా ఆనందిస్తాడని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్.